భువనగిరి ప్రజలు అభివృద్ధికి ఓటు వేశారని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజలు తప్పుడు ప్రచారాన్ని నమ్మలేదన్నారు. తన గెలుపునకు కృషి చేసిన పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలకు ఎంపీ అభ్యర్థి దామల కిరణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భువనగిరి ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తామంటున్న కిరణ్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి భారీ విజయం సొంతం చేసుకున్నారు. దాదాపు 1,80,000 మెజార్టీతో విజయం సాధించారు. మనతో పాటు ఉన్నారు. ఎట్లా చూస్తారు ఈ విజయాన్ని? ఈ విజయం మా కార్యకర్తలకు, ముఖ్యంగా మా నాయకులు, మా అన్నలు 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అందరు కలిసి రాజగోపాల్ అన్న ఇన్ఛార్జిగా సమిష్టి కృషితోటి ఈ విజయం సాధ్యమైంది. సో దీన్ని నేను కేవలం ఇది కాంగ్రెస్ బెల్ట్, ప్రజలకు ఎన్ని ముచ్చట్లు చెప్పినా, ఎంత నెగిటివ్ ప్రచారం చేసినా, ఎంత నెగిటివ్ పాలిటిక్స్ చేసినా కానీ ప్రజలు డెవలప్మెంట్ సైడ్ ఉర్రు. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యేలను గెలిపించుకుర్రు, ఎంపీగా నన్ను గెలిపించుకుర్రు. కాబట్టి మేము డెఫినెట్గా ఈ నియోజకవర్గం కోసం భవిష్యత్తులో కూడా పనిచేస్తాం. ఈ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటాం. మేము ఈ సర్వేకి సంబంధించి దేశవ్యాప్తంగా ఇండియాకి ఎక్కువ వస్తాయి, ఇండియా కుటుంబం తక్కువ వస్తాయి అని చెప్పి, కానీ వాళ్ళంతా డిఫరెంట్గా ఉంది. భువనగిరిలో కూడా అదే రిపీట్ అయింది. ఎట్లా చూస్తారు? ముఖ్యంగా బీజేపీ ఎంత కుట్రపూరితమైన పార్టీ అంటే, ఓడిపోతున్నామని తెలిసి కూడా 1వ తారీఖు సాయంత్రం కేవలం షేర్ మార్కెట్లు ఇంక్రీజ్ చేసి ఇవాళ 20 లక్షల కోట్లు నష్టం జరిగింది భారతదేశంలో. ఆర్థికంగా మధ్యతరగతి కుటుంబాల్లో ఇబ్బంది పడరు తప్ప ఈ పిచ్చితనంతో ఛానల్ అన్నింటినీ కూడా సర్వేలను ఇన్ఫ్లుయెన్స్ చేసి 4 సీట్లు చూపిస్తారా అండి? ఇంగ్లీష్ ఛానల్ ఇండియా టుడే యాక్స్ 4 సీట్లు చూపించింది కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ. అంటే కేవలం వాళ్ళు సత్తా మార్కెట్ని సపోర్ట్ చేయనికనే ఎగ్జిట్ పోల్ చేసిరు తప్ప బీజేపీ సహకారంతో ప్రజలను పోతూ దోసుకోనికి ప్రయత్నం చేసిరని తెలియజేస్తున్నారు. భువనగిరి ఎంపీగా ఎటువంటి అభివృద్ధి చేస్తారు భవిష్యత్తు? మీ గతంలో చెప్పిన దానికి కట్టుబడి ఉన్నా. భువనగిరి ప్రజలకు ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటా. వాళ్ళ బిడ్డనై, తమ్మున్నై, అన్ననై, వాళ్ళ కుటుంబ సభ్యున్నై, వాళ్ళ కోసం పనిచేస్తా. ప్రతి కష్టాన్ని వాళ్ళు ఎమ్మటి ఉండి పనిచేస్తున్నాయి. సో ఇది భువనగిరి నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందినటువంటి బీజేపీ అభ్యర్థి పూర్ణాంశపై గెలిచినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. భువనగిరిలో అఖండ విజయం అందించారు. భువనగిరి అభివృద్ధి కోసం తను ఖచ్చితంగా కట్టుబడి ఉంటానని చెప్పేసి చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు.